హలో మై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మాధవిశాలి ఇన్ వన్. సో ఇదైతే మై బర్త్డే వ్లాగ్. ఇక్కడ నైట్ అయితే 2 o'clock లేపి నాకు సర్ప్రైజింగ్ చేశారు, కేక్ కటింగ్. ఆల్రెడీ నేను ఇది షార్ట్ పెట్టాను, అందరూ చూసే ఉంటారు. సో ఇంకా ఇక్కడ లేపి కేక్ కటింగ్కి అయితే రెడీ చేశారు. కేక్ కటింగ్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి బర్త్డే అనేది వాళ్ళ లైఫ్లో ఒక మెమరబుల్ డే కదా. ఆ మెమరబుల్ డే నాకు ఈసారి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా జరిగింది. ఇంకా ఇక్కడ నాన్నకైతే కేక్ తినిపించేసి ఇంకా కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేసి మార్నింగే లేసి ఇంక స్నానం చేసి అమ్మ అయితే పూజ చేసున్నారు. ఇంకా దేవునికి దండం పెట్టుకొని గుడికైతే వచ్చేసాము. మా లైఫ్లో ఏ చిన్న విషయమైనా సరే మేము ముందుగా అయితే టెంపుల్కి వెళ్ళిపోతాము. అదైతే మాకు మ్యాండేటరీ. సో ఇంకా గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ శివునిది లింగం ఉంటే అక్కడ నాన్న అమ్మ అయితే అభిషేకం చేశారు. గుడికి వెళ్ళిన తర్వాత మనసంతా ఏదో తెలియని ప్రశాంతత, ఒక సంతోషం, మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. శ్రీమతి మాధవికి భర్త వినయ్ వ్రాస్తున్నారు. మా- ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం ప్రాజాపత్యేనైవ యజ్ఞేన యజతే కామప్రేణ అపున. మా హస్బెండ్ అయితే నా ఫోటోని ఎస్విబిసికి వేపించి ఆ దేవదేవుని శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు అయితే నాకు అందించారు. సో మనకి భగవంతుడి ఆశీస్సులు ఉంటే ఏదైనా మంచిగా జరుగుతుంది కదా. ఈవినింగ్ అయితే మా హస్బెండ్ మమ్మల్ని త్వరగా రెడీ అవ్వమని చెప్పారు. సో ఎందుకా అని చెప్తే ఇక్కడికైతే మమ్మల్ని సర్ప్రైజింగ్గా పిలుచుకొని వచ్చారు. సో ఇక్కడ చేసిన ఈ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ చూస్తే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. దిస్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. అంత బ్యూటిఫుల్గా నా బర్త్డే అనేది సెలబ్రేట్ చేశారు. ఇలాంటి స్పెషల్ డేస్లో ఇలా చేయడం వల్ల అది ఇంకా కొంచెం మెమరబుల్ డేగా అవుతుంది కదా. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందులో అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇవన్నీ చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచిగా. ఆల్రెడీ నేను ఎంట్రీ వీడియో అనేది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా ఇక్కడ మళ్ళీ నాకైతే కేక్ కటింగ్ చేపించారు. ఈసారి నా బర్త్డే ఇలా అయితే జరిగింది, సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా. అమ్మ నాన్న ఉండడం వల్ల ఇంకొంచెం గ్లో అనేది వచ్చింది. యాక్చువల్గా అత్తయ్య మామయ్య కూడా రావాల్సింది, కానీ వాళ్ళకి వీలవ్వలేదు ఆ టైంకి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని మంచిగా ఫొటోస్ అయితే దిగి ఇంకా మూవీ అయితే చూస్తున్నాము, సో ఫ్రమ్ సో. చాలా బాగుంది, చాలా కామెడీ మూవీ. మేమైతే ఓవరాల్గా 3 అవర్స్కి అయితే బుక్ చేసాము. మాకు 3 అవర్స్ కాను 4 మెంబర్స్కి నియర్లీ 5K అయితే అయింది. హాఫ్ అన్ అవర్ అయితే కేక్ కటింగ్ అలా చేసుకొని రిమైనింగ్ టైం అంతా ఇంకా మూవీ చూస్తూ అలా అయితే ఎంజాయ్ చేసాము. సో చూసారు కదండి, నా బర్త్డే అయితే మా హస్బెండ్ ఇలా అయితే సెలబ్రేట్ చేసి కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హస్బెండ్, నా బర్త్డేని ఇంత బ్యూటిఫుల్ డేగా అండ్ అంతే మెమరబుల్ డేగా మార్చినందుకు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి, నేను అలాంటిది చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. లాస్ట్‌లో అయితే నేను బర్త్‌డే పిక్స్ అన్నీ యాడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.